హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపాస్ టెక్ ఇన్ఫో. ఈరోజు మన వీడియోలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి తొందరలో భారీగా ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారండి. సో దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఏపీలో నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ అనేది ఒక గొప్ప శుభవార్త అయితే ఈరోజు మనకి తెలిపిందండి. సో అదే 7,673 ఉద్యోగాల భర్తీకి అయితే సన్నాహాలు చేస్తోంది. సో ఏపీలో నిరుద్యోగ యువత ఎప్పటి నుంచి అయితే మన ఏపీఎస్ఆర్టీసీ జాబ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద శుభవార్తనే చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్ అండ్ కండక్టర్ పోస్టులకు సంబంధించిన భర్తీ చేయాలని అయితే ఏపీఎస్ పాలక మండలి అయితే నిర్ణయించిందండి. సో మొత్తం 7,673 ఉద్యోగాల నియామకానికైతే అనుమతి ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ తీర్మానం చేసింది మన ప్రభుత్వానికి. సో ఇకపోతే డ్రైవర్ పోస్టులతో పాటుగా ఖాళీగా ఉన్న మెకానిక్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని ఏపీఎస్ఆర్టీసీ అయితే భావిస్తోందండి. సో దీనివల్ల మనకి వేకెన్సీస్ మరిన్ని పెరిగే అవకాశం అయితే ఉందండి. సో అభ్యర్థులందరూ తొందరలోనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అందరూ సిద్ధంగా ఉండాలి. ఈ 7,673 ఉద్యోగాల్లో అయితే ఈ మెకానిక్ ఉద్యోగాలను కూడా ఇంక్లూడ్ అయితే చేశారండి. నెక్స్ట్ మనం ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మనకి ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే సర్వీస్లో ఉన్నారో డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ వాళ్ళకి జీతాలు అనేవి పెంచబోతున్నారండి. ఇది ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి పెద్ద శుభవార్తనైతే చెప్పవచ్చండి. ఇక జీతాల వివరాలు చూసుకున్నట్లయితే ఆన్ కాల్ డ్రైవర్లకు ఇంతకు ముందు రోజువారీ వేతనం 800 రూపాయలు అయితే ఉందండి. సో దానిని 1000 రూపీస్కి పెంచుతూ మనకైతే మెన్షన్ చేశారు. అలాగే డబల్ డ్యూటీ కండక్టర్లు ఉంటారు కదండి, సో వాళ్ళకి 900 రూపాయలకైతే పెంచబోతున్నారు. సో డ్రైవర్లు మరియు కండక్టర్లకైతే ఇది శుభవార్తని చెప్పవచ్చు. తొందరలోనే దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి. నెక్స్ట్ మనం పోస్టుల వారీగా ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ ఇంతకుముందు చెప్పినట్లు 7,673 అయితే ఉన్నాయి. సో దానిలో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఇక్కడ మనకు కేటాయించారో చూద్దామండి. డ్రైవర్ పోస్ట్కు సంబంధించి చూసుకున్నట్లయితే 3,673 పొజిషన్స్ అయితే ఇక్కడ మనకి ఖాళీగా ఉన్నాయి. సో ఎవరైతే డ్రైవర్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వారు గమనించగలరు. నెక్స్ట్ మనం కండక్టర్కి సంబంధించిన ఖాళీలు చూసుకున్నట్లయితే ఇక్కడ 1,813 ఖాళీలు అయితే మనకి కండక్టర్కి సంబంధించి ఉన్నాయండి. నెక్స్ట్ టెక్నికల్ స్టాఫ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 2,187 ఖాళీలు అయితే మనకి మెకానికల్కి సంబంధించి అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ అప్లికేషన్ మోడ్ అనేది ఆన్లైన్ అండి. మనం ఈ పోస్టులకి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవడానికి అయితే మనకు అవకాశం ఉంది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది మీకు వీడియో చేసి డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అర్హత విషయానికి వస్తే ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డ్రైవర్కి కండక్టర్కి టెక్నీషియన్కి సంబంధించి ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలో ఇక్కడ మనం చూసుకున్నాం. ఇక్కడ డ్రైవర్ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 10వ తరగతి ఎవరైతే ఉత్తీర్ణత సాధించారో వారందరూ ఎలిజిబుల్ అండి. సో 10వ తరగతి మార్క్స్ మెమోతో పాటు మీకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా కంపల్సరీ. డ్రైవర్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కండక్టర్స్ జాబ్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతి ఎవరైతే కంప్లీట్ చేశారో వారందరూ కండక్టర్ పోస్టులకు అయితే ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ మనకు టెక్నీషియన్ లేదా మెకానిక్ చూసుకున్నట్లయితే ఐటీఐ ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ మనం ట్రాఫిక్ సూపర్వైజర్ చూసుకున్నట్లయితే ఇక్కడ డిగ్రీ అనేది మనకి అర్హత అండి. ఎవరికైతే డిగ్రీ ఉందో ఎనీ స్ట్రీమ్, సో వాళ్ళందరూ ట్రాఫిక్ సూపర్వైజర్కి అయితే ఎలిజిబుల్. ఇక్కడ మనము వయోపరిమితి ఏజ్ లిమిట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి సాధారణంగా 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేయొచ్చండి. సో ఇది
ఈరోజు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. సో ఈ ఏజ్ రిలాక్సేషన్స్ గురించి మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందో మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గానైతే వీడియో అయితే చేసి చెప్తానండి. అండ్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దానికోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడైతే మీకు వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో ఇది అండి ఈరోజు వీడియో అయితే. మనకి జీతాల పెంపు కానీ టోటల్ వేకెన్సీస్ కానీ మనకి ఏ పోస్ట్కి ఎన్ని పొజిషన్స్ అయితే ఖాళీగా ఉన్నాయో అయితే మీకు క్లియర్గా అయితే నేను ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి వేకెన్సీస్లో ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా నేనైతే మీకు ఇన్ఫామ్ అయితే చేస్తానండి. సో ఈ జాబ్స్కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.